హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మరొక హాట్ టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో. ఒకటి కాదు, రెండు కాదు, 4,600 కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని మరి ఒక కంపెనీకి కూటమి ప్రభుత్వం ఏ రకంగా కట్టబెడతా ఉందో దాని వెనుక దాగినటువంటి చీకటి ఎజెండా ఏంటనే అంశాలకు సంబంధించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎన్ని ఎకరాలు ఎన్ని వేల కోట్లకు సంబంధించిన వివరాలు కూడా మీకు వీడియోలు చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయడం కోసం, లేకపోతే ఐటీని డెవలప్ చేయడం కోసం, వాణిజ్యపరంగా ఇంకా అభివృద్ధి చేయడం కోసం, ఇవన్నీ కూడా ప్రజలకు చేయడం కోసం, దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా అది చెప్తూ ఉంటారు. కానీ దాని వెనక దాగినటువంటి చీకటి ఎజెండా గురించి ఎవరు చెప్పారు, వాళ్ళ పత్రికలు వాళ్ళ మీడియా ఎవరు కూడా దాని గురించి మాట్లాడరు. ఏమన్నా అన్నారనుకోండి, ఇది ఈ రకంగా తప్పు జరుగుతుంది, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎవరిని అడిగితే ఏమంటారంటే, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శనిలా దాపురించినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళను మనం అమరావతిలో పూర్తి చేయాలి, తొక్కేయాలి, నారబట్టి తీయాలనేటువంటి డైలాగులు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు నిజాలు చెప్పారనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లూలు గ్రూప్, ఈ లూలు మాల్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కొన్ని వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు విజయవాడ నడిబొడ్డున కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించి కూడా ఒక వివాదాస్పదమైనటువంటి ఒక నిర్ణయం. సో ఇప్పుడప్పుడు దుబాయ్లో ఎక్కడో కలిశారంట, వాళ్ళతో మాట్లాడారంట. వాళ్ళతో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నచ్చిందంట. సో ఇలాంటి వాణిజ్య సమస్యలు మన రాష్ట్రంలో కూడా ఉంటే బాగుంటుందని అనుకున్నారంట. అనుకుందే తడువు ఏం చేసేసారు, అప్పుడు విశాఖపట్నంలో ఇక్కడ విశాఖపట్నంలో రిషికొండ దగ్గర ఐటీ సేజ్ ప్రాంతంలో ఎంత ఇచ్చారు, అప్పుడు 13 ఎకరాల భూమి, విలువైనటువంటి భూమిని 2,000 కోట్లు విలువ చేసేటువంటి ఒక భూమిని 99 పైసలకే లీజుకు ఇవ్వడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అనేక విపక్షాలు, సిపిఐ సిపిఎం కానీ, సామాన్య ప్రజలు కానీ, అక్కడ స్థానికులు కానీ, అసలు ఏంటి కంపెనీ, ఎక్కడి కంపెనీ, ఏం కథ ఇది, ఎట్లా ఇచ్చేస్తారు, ఇట్లా ప్రజల సొమ్ము ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా ఇస్తారని చెప్పి క్వశ్చన్ చేశారు చాలామంది. అయినా కూడా వాళ్ళ ఎవ్వరి మాట వినిపించుకోకుండా ఇక్కడ ఇచ్చేస్తారు. ఏమనంటే డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక్కడ అని చెప్పి. ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎవరికి అర్థం కాదు, దానికి క్లారిటీ ఉండదు. సో ఆ రకంగా అది వివాదంగా మారినటువంటి క్రమంలో దాని ఇంకా వివాదం చల్లారక ముందే విజయవాడ నడిబొడ్డున గవర్నర్పేట 2 ఈ ఆర్టీసీ స్థలం ఏదైతే ఉంటుందో అక్కడ 5 ఎకరాలు 2,600 కోట్ల విలువ చేసేటువంటి భూమి అని చెప్తా ఉన్నారు. అక్కడ ఆ రేటు, మార్కెట్ రేటు. ఆ ఆర్టీసీ స్థలాన్ని మరి ఈ లూలు గ్రూప్కి ఇస్తూ ఉన్నారు. దీనికి కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఉద్యోగ అవకాశాలు, అక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని చెప్పి, డెవలప్మెంట్ అని చెప్తారు దీన్ని. చూడండి, ఇది ఆర్టీసీ స్థలం అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి. మరి రూపాయలు 2 రూపాయలు కాదు కదా, 2,600 కోట్ల విలువైనటువంటి భూమి అది. ఈ ఆర్టీసీ స్థలంలో ఇప్పుడు ఆర్టీసీ ముందు కష్టాల్లో ఉందని చెప్తాం. మనం ఏ రాష్ట్రంలో చూసినా ఆర్టీసీ ఆ వ్యవస్థ కష్టాల్లో ఉంది, ఇబ్బందులో ఉందని చెప్తూ ఉంటారు. సో మరి అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాన్ని అక్కడ కొన్ని షాపింగ్ ఏమంటారు కాంప్లెక్స్లు వేసేస్తే కనుక, దాని ద్వారా రెంట్ వస్తే కనుక ఆర్టీసీకి ఉపయోగపడుతుంది కదా. ఆ రకంగా చేయకుండా ఇప్పుడు ఎవరికో అక్కడ స్థలం ఇచ్చేసి ఇష్టానుసారంగా ఇట్లా ఎవరికి పడితే వాళ్ళకు ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని ఇచ్చేస్తూ ఉంటే మరి క్వశ్చన్ చేయకుండా ఉన్నారా? మరి స్థానికులు అదే రకంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. పైగా విజయవాడ ఆ ప్రాంతంలో ఇప్పుడు చెప్తున్నటువంటి గవర్నర్పేట 2 ఆర్టీసీ ఆ ప్రాంతంలో, అంటే విజయవాడ మొత్తం చాలా ప్రాంతాల్లో, కోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా మరి ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. ఆ న్యాయవాదులు కూడా కోర్టులకు వెళ్ళడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు, రోడ్లపైన వెహికల్స్ పెట్టాల్సిన పరిస్థితి. మరి ప్రతిదీ కూడా అంత రోడ్ల మీద ఇరుకైనటువంటి రోడ్లు, దాని మీద దృష్టి పెట్టకుండా పైగా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏదైతే గవర్నర్పేట ఇప్పుడు లూలు గ్రూప్కి ఏదైతే కంపెనీ ఇస్తామని చెప్తా ప్లేస్ ఉంది ఏదైతే చెప్తా ఉన్నారో, మళ్ళీ అక్కడ కేటాయించడం ద్వారా ఇరుకైనటువంటి ప్లేస్ అది, ఇంకా ట్రాఫిక్ ఇంకా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. స్థానికుల మాట ఎవరు వింటారు? ఎవరు వినరు. పార్టీలు మాట్లాడితే ఏమంటారు? పార్టీలు ఓర్వలేక రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతూ ఉన్నారు అంటారు. ఇంకా వేరే ఎవరైనా నాలాంటి వాళ్ళు ఇంకెవరైనా మాట్లాడుతున్నాను, ఇలాంటి వాళ్ళు అమరావతిలో పూర్తి చేస్తామంటారు. సో అంటే ఇక్కడ ఈ వాణిజ్య సమస్యలు రాకూడదా, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా డెవలప్ అవ్వకూడదా, ఉద్యోగ అవకాశం రావద్దు అని చెప్పి ఎవరు అనరు, రావాలని కోరుకుంటారు. కానీ ఈ నిర్ణయాలు, ఈ తీసుకున్న విధానాలే తప్పు పెడతా ఉన్నారు. మరి ఇప్పుడు ఒప్పందం సంబంధించి ఇప్పుడు ఏ రకంగా ఒప్పందం చేసుకుంటున్నారు దీన్ని? ఇక్కడ అంటే లీజుకి ఇస్తున్నారా, లేదా ప్రభుత్వం కూడా ఏమైనా భాగస్వామ్యంగా ఉంటుందా అనేటువంటి అంశాలు బహిర్గతం కావాలి కదా. బహిర్గతం కావాలి, దాని వెనుక ఉన్న బహిర్గతం చేయట్లేదంటే దాని వెనుక చీకటి ఎజెండా ఉందని అనుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా? ఒక్కరి ఇప్పుడు ప్రతి నెల కిరాణం అంటే డిమార్ట్ అంటారు, అలవాటు అయిపోయింది, డిమార్ట్ ఫిక్స్ అయిపోయారు.
ఇది ఇంతకుముందు ఇట్లా హైదరాబాద్ ఆ ప్రాంతంలో, హైదరాబాద్ విజయవాడ ఆ ప్రాంతంలో ఉండే ఇప్పుడు ప్రతి చోట వచ్చేసింది డీమార్ట్ అనేది. అక్కడ వాళ్ళు స్థలాలు కొంటున్నారు, కొనడం లేదా ఎవరైనా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళతో భాగస్వామ్యమై తీసుకొని ఈ డీమార్ట్స్ అనేది ఏర్పాటు చేస్తున్నారు అక్కడ. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు చెప్తున్న ఇప్పుడు లులు గ్రూప్కి సంబంధించి కూడా వాళ్ళ మాల్కి సంబంధించి కూడా హైదరాబాద్ కుక్కటిపల్లి ప్రాంతంలో వాళ్ళు అక్కడ సొంతంగా కొనుగోలు చేశారంట భూమి, సొంతంగా కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టారు ఇక్కడ. అదేవిధంగా కేరళ కొచ్చియా ప్రాంతంలో, కేరళలో అక్కడ కూడా ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఈ కొన్ని చోట్ల కొనుక్కోవడము, వాళ్ళని భాగస్వామ్యులుగా చేసుకోవడము ఆ రకంగా చేస్తారు. అదేవిధంగా లక్నోలో కూడా ఇట్లా అనేక రాష్ట్రాలలో ఈ లులు గ్రూప్ ఈ కంపెనీ ఏదైతుందో ఆ రకంగా ఈ సొంతంగా కొనుగోలు చేయడం, కొన్ని చోట్ల ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో భాగస్వామ్యంగా చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రమే, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మరి కూటమి ప్రభుత్వం ఈ పెద్దలైతే మరి వాళ్ళకు 99 పైసలకు ఇట్లా ఇచ్చేసినటువంటి 1000 కోట్ల భూములు ఇట్లా ఇచ్చేసినటువంటి పరిస్థితి. మరి ఇట్లా ఉన్నప్పుడు వేరు రాష్ట్రాలలో ఆ రకంగా ఉండి ఈ రాష్ట్రాలలో ఈ రకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమనిపిస్తుంది, చీకటి ఎజెండా ఏదో దాగి ఉందని అనిపిస్తుంది. అవునా కదా? సో మరి ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు, ఇక్కడ విశాఖకు విజయవాడకు రెండు కలిపి సంబంధించే 4600 కోట్లు మార్కెట్ రేటు, ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. మరి ఇలాంటి కంపెనీ, ఇదే కంపెనీ అమరావతి ఆ ప్రాంతంలో పెట్టొచ్చు కదా, ఇంకా డెవలప్ అవుతుంది కదా. ఇట్లా అనేక అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఎన్ని అనుమానాలు వ్యక్తమైనా ఏం చేసినా కూడా వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మేము ప్రజలకు తెలియనివ్వము. ఏ రకంగా ఒప్పందాలు చేసుకున్నాము, ఎందుకు ఇచ్చాము ఏంటి అనేది మీకు మాత్రం తెలియదు. మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ ఐటీ డెవలప్ చేయడానికి, వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడానికి, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇంకా డెవలప్ చేయడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి. ఇప్పుడు నా కంపెనీ పెడితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయని విజయవాడ గవర్నర్పేటలో కంపెనీ పెడతారు. ఎన్ని ఉద్యోగాలు వస్తే 1000 ఉద్యోగాలు వచ్చేస్తాయా? పర్మనెంట్ ఉద్యోగాలు పోనేవి కాదు. ఇట్లా విచిత్రాలు నడుస్తున్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటారంటే ఈ లులు గ్రూపు కూటమి మరో గోల్మాలు, అక్కడ విశాఖలు అయిపోయింది, మళ్ళీ విజయవాడకు వచ్చారు, ఇక్కడ కూడా మళ్ళీ ఇదే రకంగా చేస్తూ ఉన్నారని చెప్పి. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు పెట్టిన తర్వాతనే మీరు లులు గ్రూప్కి అక్కడ స్థలం కేటాయించాలి, అక్కడ వేరే చోట కేటాయించాలి, ఇక్కడ మాత్రం కేటాయించకూడదు. ఎక్కడ కేటాయించినా దానికి సంబంధించిన పూర్తి వివరాలు పెట్టాలి, ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకుంటున్నారు అనేటువంటి విషయాలను ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా అక్కడ గవర్నర్పేట ఏదైతుందో ఆర్టీసీ స్థలానికి సంబంధించి అది ప్రజల ఆస్తి కాబట్టి అక్కడ కాంప్లెక్స్ నిర్మాణాలు ఏమైనా చేపట్టి తద్వారా ఆర్టీసీని ఇంకా డెవలప్ చేయడానికి వాడుకోవాలి తప్పితే ఇట్లాంటి వాటికి ఇవ్వకూడదు. ఇంకా 5 ఎకరాలని అంతకు మించి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా ఊరు పేరు లేనటువంటి కంపెనీలకు స్థలం కేటాయిస్తూ ఉన్నారు. దీని మీద ఖచ్చితంగా వామపక్షాలు కానీ ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించాలి. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాలి. మీరు చేసే పనికి ఎవరు అడ్డంకి కాదు, కానీ దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఒప్పందాలు ఏ రకంగా చేసుకుంటున్నారు, ఎంతకాలం చేసుకుంటున్నారు, భాగస్వామ్యం ఏం చేస్తున్నారా, లీజుకి ఇచ్చారా, ఎంతకి ఇచ్చారు ఏంటి అనేది ఆ రకమైనటువంటి నిర్ణయాలు ఏం తీసుకున్నారనేది చాలా క్లియర్గా ప్రజలకు తెలియజేయాలి. ఆ ఇచ్చేటువంటి లీజుకి ఇచ్చే స్థలాలు కూడా మరి ఇలాంటి ప్లేస్లో కాకుండా ఇంకా వేరే చోట ఎక్కడైనా ఉంటే అక్కడ ఇస్తే అందరికీ ఉపయోగం. లేదంటే కనుక ఖచ్చితంగా దీని వెనుక చీకటి ఎజెండా దాగింది అనుకోవడానికి 100% ఆస్కారం ఉంది.